మోందా తుఫాను ముంచేసింది. తుఫాను తీవ్రత దెబ్బకు జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. తుఫాను దాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. విశాఖ కిరండోల్ సింగిల్ రైల్వే లైన్లపై బండరాళ్లు పడ్డాయి. చిమిడిపల్లి బొర్రా గుహల రైల్వే స్టేషన్ల మధ్యలో కూడా పూర్తిగా రైల్వే ట్రాక్ ధ్వంసమైపోయింది. ఇక తుఫాను కారణంగా ఇప్పటికే సుమారుగా కూడా 200 రైళ్లు రద్దయిపోయాయి. ఈ విధంగా కూడా మోందా తుఫాన్ అయితే ఇటు ఉత్తరాంధ్ర మీద తీవ్ర ఎఫెక్ట్ను చూపించింది. ఇప్పుడు రైల్వే సర్వీసులన్నీ కూడా రద్దయిపోయాయి. మనం చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ కూడా నీరు పొంగి పొర్లుతుంది. మరోవైపు రైల్వే ట్రాక్స్ మీద అయితే ఒక నదే రైల్వే ట్రాక్స్ మీదకి వచ్చినట్లు కూడా ఒక చెరువు పారుతున్నట్లుగా కూడా రైల్వే ట్రాక్స్ అన్ని కూడా నీటితో నిండిపోయాయి. ఇక దీంతో కూడా 200 రైళ్లు కూడా రద్దయిపోయాయి. ఇక రైళ్ల వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రలోనైతే నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొండ చర్యలు విరిగిపడ్డాయి. రైల్వే ట్రాకుల మీద బండరాళ్లు పట్టడంతో కూడా రైల్వే లైన్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కూడా ఈ చిమిడిపల్లి బొర్రా గుహల మధ్య రైల్వే స్టేషన్లో కూడా పూర్తిగా రైల్వే ట్రాక్ ధ్వంసమైపోయింది. అసలు ఈ మోందా తుఫాను తీరం దాటిన తర్వాత అసలు ఉత్తరాంధ్ర పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అసలు ఎంతటి నష్టాన్ని మిగిల్చింది అనే అంశాన్ని కూడా మా ప్రతినిధి యుగేందర్ అడిగి తెలుసుకుందాం. యుగేందర్, మోందా తుఫాను ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఎంత నష్టాన్ని మిగిల్చింది ఇప్పుడు అసలు ఉత్తరాంధ్రలో? చాలా కొద్దిపాటి రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. తాజాగా రాత్రి జరిగిన సంఘటన ఏమిటంటే కొత్త వలస కిరండల్ రోడ్ లో, అది తూర్పు కనుమలను విశాఖను కలిపే రహదారి. అటు నుంచి ఐరనూరుతో పాటు ఈ పర్యాటకులని అరకు బొర్రా కేవ్స్ తీసుకెళ్లే ప్యాసింజర్ ట్రైన్ కూడా ఇస్తాం అనే అద్దాల రైలు కూడా ఈ మార్గంలోనే నడుస్తుంది. ఆ రైలు కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఈ రోడ్లో కొత్త వలస కిరండల్ రోడ్లో చిమిడిపల్లి బొర్రా గుహల మధ్య ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. కొండ చర్యలు అంటే మామూలు మట్టి కూడా కాదు, పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చి దాదాపు 100 మీటర్ల దూరం రైల్వే ట్రాక్ మీద పడిపోయాయి. ఆ కారణంగా పూర్తిగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన అక్కడ పునరుద్ధరణ చర్యలు రైల్వే శాఖ ప్రారంభించింది. ముఖ్యంగా విశాఖ పోర్ట్ కి అక్కడి నుంచి ఐరనూర్ ఈ లైన్ లోనే వస్తుంది. రవాణా అంతా ఈ లైన్ లోనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి రైల్వే శాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. సహజంగా ఎప్పుడు భారీ వర్షాలు తుఫానులు వచ్చినా కేకే లైన్ లో ఇలా మట్టి చర్యలు కొండ చర్యలు విరిగి పడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటది. ఇది పూర్తిగా మన్యంలో కొండల్లోంచి గుహల్లోంచి ఈ రైల్వే లైన్ వెళ్తుంది. ఈ కారణంగా తరచుగా ఈ రైల్వే లైన్ లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. రైల్వే శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ట్రాక్ ను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని రైల్వే లైన్ల మీద కూడా ఇప్పుడు విశాఖ కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ల మీద బండరాళ్లు పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ బండరాలను తొలగించే ప్రయత్నం కొనసాగుతుంది. అసలు ఎంతటి నష్టం మిగిలింది ఇప్పుడు రైల్వే శాఖకు వీటి వల్ల? అంటే దీనివల్ల రైల్వే శాఖ పూర్తిగా రైలు సర్వీసులు ఆగిపోవడమే పెద్ద నష్టం. అంటే ఈ లైన్ లో చాలా తక్కువ రైళ్లే నడుస్తాయి. నడిచే రైళ్లు కూడా పూర్తిగా ఈ రవాణా రైళ్లు మాత్రమే నడుస్తుంటాయి. ఈ రవాణా పూర్తిగా నిలిచిపోతుంటది. అంటే రైల్వేకి కీలకమైన ఆదాయం ఈ లైన్ ద్వారా వస్తుంది. దాన్ని సాధ్యమైనంత త్వరగా, అంటే తుఫాను తీరం దాటింది కాబట్టి సాధ్యమైనంత త్వరగా 2-3 రోజుల వ్యవధిలో దీన్ని తిరిగి పునరుద్ధరించి రైళ్లను తిరిగి నడిపేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తిగా ఇది రవాణా లైన్ గానే మనం చెప్పుకోవాలి. ప్యాసింజర్ రైలు కేవలం అది కూడా రవాణా కోసం ఉద్యోగాలను తరలించడానికి మొదట్లో పెట్టారు. తర్వాత అది పర్యాటకులకు కూడా అది ఒక అవకాశంగా మారింది. కాబట్టి ప్యాసింజర్ రైలు అయితే ఒకటే నడుస్తుంది. రవాణా రైలు పూర్తిగా ఐరనూరు వీటిని తీసుకొచ్చే అవే ఎక్కువగా ఉంటాయి. వెంటనే సాధ్యమైనంత త్వరగా దీన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు రైల్వే అధికారులు. ఇక కేవలం రైల్వే లైన్లే కాకుండా ఇక మిగిలిన వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ బస్ సర్వీసులు కానీ వీటన్నిటి పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఉత్తరాంధ్రలో? బస్సు సర్వీసులు, రోడ్డు సర్వీసులు దాదాపుగా పునరుద్ధరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం నుంచి, అంటే అక్కడ తుని దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారిలో ఎక్కడా పెద్దగా ఇబ్బందులు అయితే ఈ తుఫాను కారణంగా ఎదురు కాలేదు. ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం రాత్రి ఆపేశారు. బుధవారం ఉదయం తెల్లవారుజాము నుంచి మళ్ళీ ఈ రోడ్డును పునరుద్ధరించారు. ఈ రహదారిపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు రవాణా అయితే సాగుతుంది. లారీలు కానీ బస్సులు కానీ ఇటు బాగానే పునరుద్ధరించారు. అయితే తుఫాను కారణంగా బస్ సర్వీసుల్లో
ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. విశాఖ జోన్కు సంబంధించి, విశాఖ ఆర్టీసీ జోన్కు సంబంధించి మంగళవారం 50% లోపే ఆక్యుపెన్సీ ఉంది. బుధవారం కాస్త మెరుగుపడవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, విద్యా సంస్థలన్నిటికీ సెలవులు ఇవ్వడం కూడా ఒక ప్రధాన కారణం. ఈ కారణంగా చాలా వరకు బస్సులు ఖాళీగా కనిపించాయి. బహుశా గురువారం నాటికి ఈ వర్షాలు ఏమైనా తగ్గితే గురువారం నాటికి సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక జనజీవనం కూడా ఇప్పుడు అస్తవ్యస్తం అయినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం కూడా అసలు అక్కడ కొంతమందిని కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం వారందరినీ తిరిగి వాళ్ళ నివాసాలకు పంపించారా, లేకపోతే అక్కడే ఉన్నారా ఏంటి? చాలా ప్రాంతాలు ఇంకా ఈ రోజు కూడా, బుధవారం కూడా వర్షం గట్టిగా పడటం వల్ల చాలా ప్రాంతాల్లో రహదారుల మీద కూడా నీరు నిలబడి ఉండటం వల్ల జనజీవనానికి కొంత అంతరాయం అయితే కలిగింది. ఈ సహాయ శిబిరాలు విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం కూడా భారీ వర్షమే పడటంతో పరిస్థితులు అలాగే ఉన్నాయి. బహుశా సాయంత్రానికి ఏమన్నా వర్షం తగ్గితే సాయంత్రం నుంచి ఏమన్నా ఈ పునరావాస శిబిరాలకు తరలించిన వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కూడా హై అలర్టే ప్రకటించింది జిల్లా యంత్రాంగం. అధికారులు కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడికక్కడ చెట్లు పడిపోవటం, చాలా చోట్ల గోడలు కూలటం, ఇటువంటి సంఘటనలు జరిగాయి. వాటిని తొలగించి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఉంది. ఈ రోజు సాయంత్రానికి పరిస్థితులు చక్కగా పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. యుగేందర్, ఇక విద్యుత్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? దాదాపుగా విద్యుత్ అంతరాయం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా ఈపీడీసీఎల్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, కొంత గోదావరి జిల్లాలో అక్కడ కాస్త తుఫాను అక్కడే క్రాస్ అయింది కాబట్టి గోదావరి జిల్లాలో ముందు జాగ్రత్త చర్యగా ఆపేశారు. అక్కడ డ్యామేజెస్ అవి ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్దగా విద్యుత్ అంతరాయం అయితే లేదు. విద్యుత్ సరఫరా విశాఖ నగరంలో అయితే పెద్దగా ఇబ్బంది లేకుండానే, ఎందుకంటే విశాఖ నగరంలో చాలా ముఖ్యంగా బీచ్ రోడ్డు కానుకున్న పరిసర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేశారు హుద్హుద్ తర్వాత. దానివల్ల విద్యుత్ సరఫరాల అంతరాయాలు పెద్దగా లేవు. ఎక్కడైతే చెట్లు కూలి విద్యుత్ లైన్ల మీద పడ్డాయో, ఎక్కడైతే సబ్స్టేషన్ దగ్గర ఎక్కడైనా ఇబ్బందులు కలిగాయో అక్కడ మాత్రమే సమస్యలు తలెత్తాయి. విద్యుత్ అధికారులు కూడా, ఈపీడీసీఆర్ కూడా ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే అధికారులను, సిబ్బందిని పంపించి వెంటనే పునరుద్ధరిస్తున్నారు. ఓవరాల్ గా అయితే విద్యుత్ సమస్యలు పెద్దగా ఉత్తరాంధ్రలో లేవనే చెప్పొచ్చు. రైట్. ఇక ప్రస్తుత వాతావరణం అక్కడ ఏ విధంగా ఉంది యుగేందర్? ఇంకా వర్షాలు ఎప్పుడు ఆగుతాయని చెప్పడం జరిగింది? వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. కొద్దిసేపు ఒక గంట ఆగుతుంది, ఒక గంట తర్వాత మళ్ళీ వర్షాలు చినుకులు పడుతూ ఉన్నాయి. ఈ సాయంత్రానికి వర్షాల తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ యుగేందర్. ఇక ఉత్తరాంధ్రనైతే ఇప్పుడు మోందా తుఫాన్ వల్ల అయితే బాగానే ఎఫెక్ట్ అయింది. అయితే విద్యుత్ పరంగానైతే అండర్ గ్రౌండ్ కేబుల్స్ వల్ల అయితే విద్యుత్ సరఫరాకైతే పెద్దగా అంతరాయం లేదు. అక్కడ ఈ విద్యుత్తుకి అంతరాయం లేకపోవడంతో కూడా జనాలు కొంచెం ఉపశమనంగా ఫీల్ అవ్వచ్చు. ఇక ఇటు తుఫాను దెబ్బకైతే జనజీవనం కూడా తీవ్రంగానే స్తంభించింది. కొన్ని చోట్లయితే వృక్షాలు నేల కొరిగాయి, మరో కొన్ని చోట్లయితే విద్యుత్ స్తంభాలు కూడా కొన్ని నేల కొరిగిన దృశ్యాలు మనం చూసాము. ఇక రవాణా వ్యవస్థ అయితే బాగా ఎఫెక్ట్ అయిపోయింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ముఖ్యంగా కూడా రైల్వే ట్రాక్స్ బాగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాలు, అక్కడ రైల్వే ట్రాక్ పాస్ అవుతూ ఉన్న ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా బండరాలు పట్టడం వల్ల కూడా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. మరొకటి ఏంటంటే రైల్వే ట్రాక్స్ మీద ఎక్కడికక్కడ కూడా నీరు నిలిచిపోయింది. ఇక దీంతో కూడా ఇప్పుడు 200 రైళ్లను కూడా రద్దు చేశారు ప్రజెంట్. ఇలా ఈ విధంగా కూడా రవాణా వ్యవస్థ అనేది కూడా, రైల్వే రవాణా వ్యవస్థ అసలు నిలిచిపోయిందనే చెప్పాలి. ఇక రోడ్ల మీద ఇప్పుడు బస్సెస్ కానీ అవి కానీ చిన్నగా మరలా రోడ్డు మీదకి వచ్చి ఇటు రోడ్ల మీద అయితే ఇప్పుడు రవాణా వ్యవస్థ మరి పునరుద్ధరించబడిందనే చెప్పాలి. అయినప్పటికీ కూడా జనాలు ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఎందుకంటే ఇంకా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి ఏమైనా ఎడతెరిపి ఇవ్వచ్చు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త అందుతూ ఉంది. మరి చూడాలి ఇవాళ సాయంత్రానికి వర్షం ఆగుతుందా అనేది కూడా ఇంకా చూడాలి. మరోవైపు ఏంటంటే ఇప్పుడు రైల్వే లైన్లను తొందరగా కూడా పునరుద్ధరించే పనుల్లో ఉన్నారు. ఇటు చిమిడిపల్లి బొర్రా గుహల వద్ద రైల్వే స్టేషన్ల మధ్యలో కూడా రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇక 200 రైళ్లు కూడా రద్దయిపోయాయి. ఇక వీటన్నిటిని కూడా తొందరగా కూడా ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసి ఆ రైల్వే ట్రాక్స్ను కూడా మొత్తం కూడా ట్రాక్స్ అన్ని కూడా పరిశీలించి ఇంకా ఎక్కడైనా దెబ్బతిన్నాయా ఏంటి అన్నది కూడా మొత్తం కూడా అక్కడంతా కూడా ఒకసారి పరిశీలించిన తరువాత
ఈ రైలు సేవలు అనేవి కూడా మరీ పునరుద్ధరించే విధంగా ఇప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి కొంత ఈ పరిస్థితుల నుంచి ఒక ఉపశమనం లభిస్తుందని కూడా మరలా కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతుంది. ఇది నీరు ఇదంతా కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ పునరుద్ధరించే దిశగా ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా ఇప్పుడు మన అక్కడున్న పరిస్థితుల ద్వారానైతే మనకు తెలుస్తూ ఉంది. డోర్నకల్ స్టేషన్లో ట్రాక్ మీదకి వచ్చిన నీళ్లు ప్రవాహంగా ప్రవహిస్తుంది. గోల్కొండ ఆగిపోయింది. చూడండి ఎలా ఉంది. డోర్నకల్ స్టేషన్ ట్రాక్ మీద నీళ్లు. ప్లాట్ఫారం చూడండి. డోర్నకల్ స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫారం 3వ నెంబర్ ప్లాట్ఫారంలో ట్రాక్ నుంచి పోతున్నాయి. విపరీతమైన వర్షంతో నిన్నటి నుంచి